తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. I'm going to wait for some friends to join online. Hi everyone, I'm good. How are you? Hi Satish, hi Chandrasekhar Jilala, hi Rajendra Raj Ganguluri. Andarki a big hello. Twaraga kindly share the video in all our YSRCP groups. I'm good, Gopal. How are you? Veerachandradara. Hi. చంద్రశేఖర్ జిల్లాలో మనం చాలా క్రూషియల్ టైంకి వచ్చేసాం కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయకూడదు అనే ఒక టాపిక్ మాట్లాడదామని అనుకుంటున్నాను. సో లెట్స్ ఇన్వైట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ టు ద లైవ్. అండ్ త్వరగా షేర్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి షేర్ దిస్. Sammy, Sunny, hello. Shiva Shankar, hello. I will కొంచెం టైం ఇద్దాము అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ మై టాపిక్. చాలా క్రూషియల్ మూమెంట్లోకి వచ్చేసాము. మనము చాలా రోజుల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఆశతోని మనము వెయిట్ చేస్తున్నాము ఈ మూమెంట్ కోసము. సో ఈ మూమెంట్ చాలా ప్రాముఖ్యమైన మూమెంట్, సమయము చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ మూమెంట్. అందరము చాలా ఆసక్తితో మనము ఈ మూమెంట్ కోసం ఎన్ని రోజులుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా మనము వెయిట్ చేస్తూ వచ్చాము. ఆ సమయము రానే వచ్చింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక ఫ్యూ డేసే, అంటే 2 డేసే మిగిలింది మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవడానికి. మన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఒక మనకి అనుకూలమైన ప్రభుత్వాన్ని, మన ఓటు హక్కు ద్వారా మనము ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలము. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. సో ఆ హక్కుని మనము కరెక్ట్గా వాడుకుందాము. సో ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయకూడదు అని మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వేలు, ఎక్కడ చూసినా సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాక్సిమం ఆర్ మినిమం 120 సీట్స్ వస్తున్నాయి
ఇంకా మనము ఏప్రిల్ 11వ తారీఖున వెళ్ళి మన ఓటు వేసి జగనన్నని గెలిపించుకోవడమే ఇంకా ఆలస్యం అని చాలా సర్వేలు మనము చూస్తూ ఉన్నాము. అయితే కొంతమంది మాత్రము 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు కావాలి అని ఒక వర్గానికి చెందిన వాళ్ళు, కొంచెం కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితికి మనకు ఒక ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు కావాలి అని చెప్పి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని ఒక భ్రమలో 2014లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించడం జరిగింది. ఎస్పెషలీ ఇక్కడ ఎన్ఆర్ఐ, సో కాల్డ్ ఎన్ఆర్ఐ గ్రూప్స్, ఎన్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారి వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ గ్రూప్స్ వాళ్ళు ఈ ప్రచారాన్ని చాలా గట్టిగా చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, హైదరాబాద్ని కట్టారు, అడ్మినిస్ట్రేటరు, అడ్మినిస్ట్రేటరు, విజనరీ ఉన్న లీడరు, అది తోటకూర అని చెప్పి వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొంతమంది మొదలుపెట్టారు. పొద్దున్నే నేను ఒకటి చూశాను, తానా ప్రెసిడెంట్, ఎవరో ఎక్స్ ప్రెసిడెంట్ అంట, ముత్యాల గిత్యాల అని ఒక ఆంటీ వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమంటుందంటే, చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఆర్ఐలు మొత్తము దాసోహం చేస్తాము అని చెప్తుంది. ఆమె ఎన్ఆర్ఐలు అందరి గురించి దాసోహం చేస్తాము చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అంత గొప్ప విజనరీ, ఆయనకు అంత గొప్ప లీడరు, ఆయన చాలా మేధావి అని ఆమె మళ్ళీ మనము చంద్రబాబు నాయుడిని గెలిపించుకుందాము అని చెప్పి ఆయన వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. విజనరీ లీడరు, ఎక్స్పీరియన్స్ లీడరు, అది ఇది అని. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అనంటే, ఈ 5 సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ అని చెప్పి, ఆయనకి రాజకీయ అనుభవం ఉంది అని చెప్పి, హైదరాబాదుని ఆయన కట్టాడు అని వాళ్ళు చెప్పి ప్రచారం చేసుకున్నారు. కాబట్టి ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారము అంటగడితే, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు అంటే, ఎప్పుడైతే బైఫరికేషన్ అయిందో, రాష్ట్రం విభజన జరిగిందో, లోటు బడ్జెట్ ఎంత ఉండే 16,000 crores. అంత లోటు బడ్జెట్లో మనము 16,000 కోట్ల బడ్జెట్, డెఫిషియట్ బడ్జెట్తో మనము న్యూ స్టేట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు బైఫర్కేషన్ బిల్లో ఏమని, హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్గా వాడుకోండి, యాసెట్స్ని మీరు వాడుకోండి అని చెప్పి బైఫర్కేషన్ బిల్లో ఉంటే కూడా ఈయన ఓటుకి నోటు కేసులో దొరికిపోయి, ఎవరో ఎమ్మెల్సీని కొనుక్కుంటున్నాడు అని చెప్పి ఆ ఓటుకి నోటు కేసులో దొరికిపోయి కేసీఆర్కి భయపడి పరిగెత్తి అమరావతికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాను అని చెప్పి, ఉన్న ఎంప్లాయీస్ని, ఉన్న ఆస్తులని పంచేసుకొని త్వరగా అమరావతికి పారిపోయి వచ్చి ఎంప్లాయీస్ని అక్కడికి పట్టుకొచ్చి, అసలే బడ్జెట్ లేదు అని అంటే డెఫిషియట్ బడ్జెట్లో మనం స్టార్ట్ చేశాము. అప్పటికి జూన్ 2014 వరకు మనకు ఉన్న అప్పు 1,30,000 కోట్లు. ఆల్రెడీ అప్పులతో ఉన్న స్టేట్ని ఈ ఎంప్లాయీస్ని అందరినీ తీసుకొచ్చి బిల్డింగ్లు కానీ టెంపరీ బిల్డింగ్లు కడుతున్నాను, అది ఇది అని చెప్పేసి ఆయన ఈ ఎంప్లాయీస్కి రెంట్లు, జీతాలు అవి ఇవి అవసరం లేకున్నా కూడా ఆయన ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో, కేసీఆర్
జైలుకి పంపిస్తాడో అన్న ఒక భయంతోని అమరావతికి పారిపోయి వచ్చి కొత్త స్టేట్ని ఆయన అవసరం లేకున్నా జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ని వాడుకోవాలి అని బైఫర్కేషన్ బిల్లో ఉన్నా కూడా ఆయన అమరావతి అనుకుంటూ అమరావతికి వచ్చి అదొక ఫస్ట్ నష్టం చేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇంకొకటి ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్. సరే, నువ్వు గవర్నమెంట్ స్టార్ట్ చేసావు, బాగానే ఉంది, ఎంప్లాయీస్ని అందరినీ పట్టుకొచ్చావు, బాగానే ఉంది, టెంపరీ బిల్డింగ్స్ అన్నావు, బాగానే ఉంది, ఏదో కాస్తో కూస్తో కట్టావు, ఒక 4 బిల్డింగ్లు గవర్నమెంట్ స్టార్ట్ చేసావు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి. నువ్వు అదంతా తేకుండా అప్పటికి మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2,50,000 కోట్లు డెట్ ఏమంటారు అప్పు ఉంది మనకి. అయితే నువ్వు ఎకానమీని పెంచాలి, నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి, నువ్వు కంపెనీస్ని తేవాలి. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా అమరావతిని అభివృద్ధి చేయకుండా ఈయన ల్యాండ్ పూలింగ్లు, రాజధాని భూములు స్కాములు ఇవన్నీ చేసుకుంటూ ఒక 2.5 సంవత్సరాలు ఇవే జరిగాయి అమరావతిలో. ల్యాండ్ అక్కడ అమరావతిని అక్కడ కడుతున్నాము, అమరావతిని ఇక్కడ కడుతున్నాము అనేసి ఫేక్ లీక్స్ అన్నీ వదిలేసి రైతులని, ఫార్మర్స్ని తప్పుద్రోవ పట్టించేసి స్కాముల మీద స్కాములు చేసేసి వాళ్ళ దగ్గర అక్రమంగా భూములు గుంజేసుకొని రైతులని బాధ పెట్టేసి రాజధాని స్కాముల మీద స్కాములు, ఆయన బినామీలతోని ల్యాండ్లు కొనిపించేసి ఎంత బాధ పెట్టి ఈ 2.5 సంవత్సరాలు రైతులతో గొడవలు. అదే సరిపోయింది అమరావతి అభివృద్ధి. అది అన్నమాట. ఇప్పుడు వరకు ఈ 2.5 సంవత్సరాలు అమరావతిలో జరిగిన అభివృద్ధి ఏంటంటే రాజధాని స్కామ్స్. ఇంకొకటి ఏం చేశాడు అని అంటే స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఢిల్లీకి ఆంధ్రాకి తిరిగాడు కొన్ని రోజులు. అయితే మొన్న బీజేపీ లీడర్స్ వాళ్ళు ఏం చెప్పారనంటే ఈయన ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా జగన్ గారిని జైలుకి ఎప్పుడు పంపిస్తారు, నాకు కాన్స్టిట్యుయెన్సీలు పెంచండి, ఈ 2 తప్ప ఆయన ఏ రోజు కూడా స్పెషల్ స్టేటస్ గురించి సెంట్రల్లో అడిగిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏం అభివృద్ధి జరిగింది అమరావతిలో? ఏమీ జరగలేదు. అప్పుడు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడైతే మోడీ గారు ఇంకా స్పెషల్ స్టేటస్ లేదు అని డిక్లేర్ చేసినప్పుడు ఆయన ఎవరైతే స్టూడెంట్స్ వచ్చి ధర్నాలు చేశారో వాళ్ళందరినీ అరెస్టులు చేపించేసి రాక్షస పరిపాలన, ఒక మోనార్క్ లాగా బిహేవ్ చేసి అక్కడ కూడా ఏంటి స్పెషల్ స్టేటస్ అవసరమా వీడియోలు ఉన్నాయి, మీరు చూసారు కదా. అవసరమా అని చెప్పి, అవసరం లేదు అని చెప్పి స్పెషల్ స్టేటస్ గురించి అడిగిన వాళ్ళందరినీ అరెస్ట్ చేపించి ఒక రాక్షసుడు లాగా ఒక రాక్షస పరిపాలన చేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వరకు అమరావతిలో ఎటువంటి అభివృద్ధి మాత్రం జరగలేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు జరగలేదు, ఎటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్స్ జరగలేదు, ఎటువంటి కంపెనీలు రాలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలని రిజైన్ చేపించి లేదు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కావాలంటే కావాలి అని గట్టిగా ఆంధ్రప్రదేశ్ కోసము, ఆంధ్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే నిలబడ్డారో నేషనల్ మీడియా మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసేవి నేషనల్ మీడియాలో ఎప్పుడైతే టెలికాస్ట్ అయ్యాయో అప్పుడు నిద్ర లేచాడు చంద్రబాబు నాయుడు గారు. నేను కూడా స్పెషల్ స్టేటస్ కోసము ఉద్యమాలు చేస్తాను అని చెప్పి అప్పుడు ఉద్యమాలు అనుకుంటూ ఉద్యమాలు చేసి మోడీతోని గొడవ పెట్టుకొని ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతోని గొడవలు పెట్టుకుంటే కాస్తో కూస్తో వచ్చే బెనిఫిట్స్ కూడా రాకుండా పోతాయి. అలా మోడీతో గొడవ పెట్టుకొని వచ్చే నిధులు కూడా రాకుండా మన ఆంధ్ర ప్రజలకి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఏంటి ఆ గిఫ్ట్ అంటే అప్పులు. ఇంకా వచ్చే నిధులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. ఎవరైనా
సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్తోని ఎవరైనా గొడవ పడతారా అండి? ఫస్ట్ ఏమో ఆయన సంకన చేరి మోడీ గ్రేట్, మోడీ దట్, మోడీ దిస్ అంటాడు. తర్వాత మోడీ అట్లా ఇట్లా అది అనే మోడీని తిడతాడు. వెళ్ళి ప్రతి ఒక్క నేషనల్ లీడర్స్ అందరి దగ్గర పోయి మోడీ గురించి చెడ్డ మాటలు చెప్పి మోడీకి ఉన్న నేషనల్ లీడర్స్ అందరినీ మోడీకి అగేన్స్ట్గా చేస్తూ ఉంటే మోడీకి కోపం వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోకుండా పోకపోతే ఇంకేమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారి అనుభవము ఇది అన్నమాట. దయచేసి మరి ఒక్కసారి వీళ్ళు ఎవరైతే ఈయన విజనరీ, ఎవరైతే ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తారో వాళ్ళ మాటలు మీరు దయచేసి వినకండి. ఒక కంపెనీ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ల్యాండ్ స్కామ్స్, ఆఖరికి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చినప్పుడు మినిస్టర్లు అందరూ స్కాముల మీద స్కాములు చేసినప్పుడు ఆయనకి దొరికిన అస్త్రం ఏంటి అంటే మోడీ మీద మనం చేసిన ఈ ఫెయిలియర్స్, మనం ఏమి అభివృద్ధి చేయలేదు, ఇదంతా మనము మోడీ మీద నెట్టేద్దాము, మోడీ ఒక బూచిగా చూపిద్దాము మన ఆంధ్ర ప్రజలకి. ఆంధ్ర ప్రజలు అందరూ చదువు లేని వాళ్ళు అనుకుంటున్నాడా, తెలివి లేని వాళ్ళు అనుకుంటున్నారా, ఈయన ఏది చెప్తే అది వింటారనుకుంటున్నాడా? మోడీని బూచిగా చూపించేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు మొత్తము అంటే కిందకి దిగిపోయినాక ఏమంటారంటే లోతుల్లోకి అప్పుల్లో ఉన్నాక ఏమి అభివృద్ధి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడ్ ఏమో స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఆయన ఉద్యమాల మీద ఉద్యమాలు చేస్తూ ససేమీర ఒప్పుకోకుంటే ఏమి చేయాలో అర్థం కాని టైంలో మోడీని బూచిగా చూపించేసి ఆంధ్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు మొదలుపెట్టాడు. దానికి తోడు ఈ ఎల్లో మీడియా మనకి తెలిసిందే. మొన్న నేను మాట్లాడాను ఎల్లో మీడియా గురించి. ఈ ఎల్లో మీడియా ఒక్కటే డప్పు, జగన్ మోడీ అని చెప్పి డప్పు మీద డప్పు కొడితే ప్రజలు వీళ్ళు చెప్పే అంటే గోబెల్స్ ప్రచారం అంటే మనకు తెలిసిందే కదండి. అంటే ఒక విషయాన్ని అబద్ధమైనా కూడా ఒక 10 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. చంద్రబాబు నాయుడు దీంట్లో ఒక పెద్ద దిట్ట. హీ నోస్ హౌ టు డూ ఇట్. సో ఈ ఎల్లో మీడియాని యూజ్ చేసేసుకొని జగన్ మోడీ అని చెప్పి ఒక పెద్ద బూచిలాగా మోడీని చూపించాడు. అసలు దరిద్రం అంతా ఈయన చేసి ఒక అభివృద్ధి కూడా ఈయన చేయకుండా ఏదో ఈయన అడ్మినిస్ట్రేటర్ తోటకూర విజనరీ, ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది అని ప్రజలు ఆయన అధికారము అంటగడితే ఈయన ఈ 5 సంవత్సరాలు చేసింది 0, గుండు 0. మన నెత్తిన అప్పులు తప్ప ఇంకా ఏమీ పెట్టలేదు. ఇంకొకటి, వైజాగ్లో ఏదో పారిశ్రామికవేత్తల సదస్సు అని చెప్పేసి 200 కోట్లు ఖర్చు పెట్టి స్టార్ హోటల్స్లో ఆయన కంపెనీలు వస్తున్నాయి అది ఇది అని చెప్పాడు. మరి ఏవండి కంపెనీలు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అది ఎవరికీ తెలియదు. బిల్డింగ్స్ లేవు అమరావతిలో, అన్ని టెంపరీ బిల్డింగ్సే కట్టాడు. 4.5 సంవత్సరాల్లో ఏం చేశాడు అంటే 4-5 టెంపరీ బిల్డింగ్లు కట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు. మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఇచ్చింది, మన గిఫ్ట్గా ఆయన మనకి ఇచ్చింది అప్పులు. ప్రతి ఒక్కరి నెత్తి మీద అప్పులు పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ సదస్సులో ఆ పరిశ్రమవేత్త సదస్సులో చెప్పిన మాట ఏంటంటే 2,50,000 కోట్ల MOUలు సైన్ చేశారు అన్నారు. మరి ఏవండి అవన్నీ ఎక్కడ పోయాయి? ఎవరు అనుభవిస్తున్నారు? మరి అవి మాత్రం ప్రజలు మాత్రం ఎటువంటి సుఖపడింది లేదు ఈయన పరిపాలనలో. హైదరాబాద్ ఆయన చేశాడు, హైదరాబాద్ ఆయన నిర్మించాడు, హైటెక్ బాబుని అని చెప్పుకుంటాడు. హైదరాబాద్ యొక్క చరిత్ర ఒక 200 ఇయర్స్ 200 సంవత్సరాల నుంచి అది డెవలప్ అవుతూ వస్తుంది. అది ఒక ఎవల్యూషన్ ప్రాసెస్లో హైదరాబాద్ డెవలప్ అయింది మాత్రం. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదండి. హైదరాబాద్ని ఆయన డెవలప్ చేశాడంటే ఇదే గోబెల్స్ ప్రచారం అన్నమాట. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఈయన ఏది చెప్తే అది ఈ ABN రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు రాసేసి చంద్రబాబు నాయుడు ద గ్రేట్, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు, చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని చేశాడు, సాఫ్ట్వేర్ని తెచ్చాడు, అది ఇది ప్రతిదీ ఆయనే చేశాడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది మాత్రం అందులో సత్యం అనేది లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. హైదరాబాద్ డెవలప్డ్ ఆన్ ఇట్స్ ఓన్ త్రూ ఎవల్యూషన్.
అది ఒక హిస్టరీ అండి. అది హైదరాబాద్కి ఒక చరిత్ర ఉంది. అది అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. కానీ చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచి హైదరాబాద్ ఉంది. చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచి హైదరాబాదు డెవలప్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏంటండి హైదరాబాద్ని కట్టాను, నేను హైటెక్ బాబుని అని చెప్తా ఉంటాడు. ఈయనకి తెలిసిందల్లా వెన్నుపోటు, ఈయనకి తెలిసిందల్లా మేనేజ్మెంట్, వ్యవస్థలని ఎలా చేతిలో పెట్టుకోవాలి, మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేశాడు. ఈయన యాక్చువల్లీ ఒక క్రిమినల్. ఎందుకంటే వ్యవస్థలన్నిటినీ చేతిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ని ఈయన చేతిలో పెట్టుకున్నాడు అంటే హీఈస్ అ బిగ్గెస్ట్ క్రిమినల్. పోలీసు వ్యవస్థే కానీ, జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ, మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్క వ్యవస్థని ఆయన చేతిలో పెట్టుకొని ఆయన మేనేజ్మెంట్ చేస్తాడు. కానీ ఈయన విజనరీ ఉన్న లీడర్ కాదు. ఈయనకి ఎక్స్పీరియన్స్ ఈ వెన్నుపోటులోనే ఉంది అంతే. ఈ మేనేజ్మెంట్ చేస్తాడు కరెక్ట్గా. కానీ కరెక్ట్గా అంటే కరప్టెడ్ వేలో మేనేజ్మెంట్ చేసే తెలివితేటలు మాత్రం బాగా ఉన్నాయి. కానీ ప్రజలని ఒక మంచి దారిలో పెట్టాలి, అభివృద్ధి చేయాలి అని మాత్రము ఏ రోజు ఆలోచించలేదు. ఈయన సామాజిక వర్గాన్ని మాత్రమే పెంపు పోషించాడు. అదే ఇవాళ దినము మళ్ళీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఇక్కడున్న ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళ కంపెనీలే ఉండనివ్వండి, వాళ్ళ ఆస్తులే ఉండనివ్వండి, కాపాడుకోవడానికి మరొకసారి చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న లీడరు తోటకూర అని మళ్ళీ మొదలుపెట్టారు. ఇదంతా మీరు దయచేసి ఎవరు నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సర్వేల ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. గెలుపు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారికి నిశ్చయము అయినది. కాబట్టి ఎవ్వరూ కూడా మళ్ళీ ఒక సెకండ్ థాట్ పెట్టుకోకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి. ఈయన 2014 నుంచి 2019కి 5 సంవత్సరాలు ఈ ఎక్స్పీరియన్స్డ్, ఈ విజనరీ ఉన్న లీడర్ ఏం చేశాడయ్యా అంటే జీరో డెవలప్మెంట్, ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న యువకుడు. చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏదో పెద్ద తెలివి ఉన్నది అనుకుంటాడు. ఈయనకి ఏమీ తెలివి లేదండి. వెన్నుపోటు తెలివితేటలు, అక్రమంగా పవర్లోకి రావడం తప్ప ఇంకా ఏమీ రాదు. డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టము, ప్రజలతో కలిసి వాననక ఎండనక ప్రజల సమస్యలు తెలుసుకొని అవే సమస్యలు తీరుస్తానని మేనిఫెస్టోలో పెట్టి నవరత్నాలు ప్రవేశపెట్టి ఆయన వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం పైన నిలబడే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా డైనమిక్ లీడర్. ఆయన పవర్లోకి రావడము, గవర్నమెంట్ని స్థాపించడం మాత్రము నిశ్చయము. మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ. నేను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మధ్యతరగతి స్త్రీలు, మహిళలు ఆశపడి పాపము ఈ చంద్రబాబు నాయుడు గారు ఏవో ఇస్తున్నాడు కదా అని ఆశపడి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి తల్లులు. ఈయన ఈ 2-3 నెలల కోసమే ఏవైతే ఆయన ప్రామిస్ చేస్తున్నాడో అవన్నీ ఇస్తాడు, తర్వాత అన్నీ తీసేస్తాడు. రేషన్ కార్డులు సగం మంది వ్యాలిడ్ కాదు, అనర్హులు అని చెప్పి తీసేస్తాడు. కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని మీకు కావాల్సినవి అన్నీ ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రేషన్ కార్డ్స్, ఈ పెన్షన్స్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ తీసేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న అప్పులకి అవన్నీ చేయాలంటే ఇంపాసిబుల్. ఈయన ట్యాక్సులు పెంచేస్తాడు, పెట్రోల్ ధరలు పెంచేస్తాడు, కూరగాయల ధరలు పెంచేస్తాడు, అన్నిటి మీద ఇంట్రెస్ట్ వేసేసి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ తీసేస్తాడు. గ్యారంటీగా చెప్తున్నాను. కాబట్టి మహిళలు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మోసపోకండి. చంద్రబాబు నాయుడు అంటేనే ఆయనకి మరో పేరు మోసగాడు అని అర్థము, వెన్నుపోటుదారుడు అని. సొంత కుటుంబాన్ని, సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడంటే ప్రజలము మనము ఎంత. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసుకోండి తల్లి. డ్వాక్రా మహిళలు, స్త్రీలు, మధ్యతరగతి స్త్రీలు డబ్బులకి ఆశపడకండి. ఎందుకంటే ఈ డబ్బులు 2-3 నెలలే ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆదరించండి.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు మేనిఫెస్టోని చూడండి. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా వెనక్కి తీసుకోడు. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి 20 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయని కూడా సర్వేలో చెప్తుంది. ఆయన సఖ్యతో మోడీతోని ఉంటే ఎట్లాగూ చంద్రబాబు నాయుడు కొట్లాటలు పెట్టుకొని మోడీతోని వచ్చే నిధులు కూడా రాకుండా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సెంట్రల్తో ఎవరొచ్చినా పవర్లో ఎవరొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మంచిగా ఉండి మంచి సంబంధాలు ఏర్పరచుకొని మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, మన రాష్ట్రానికి కావాల్సినవి ఏవైనా ఉంటే అవి డెఫినెట్గా సెంట్రల్ ప్రభుత్వం నుంచి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు. ఒక డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. ఇదే టైంలో మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అని నేను వెతుకుతూ ఉంటే అదేదో గోదావరి జిల్లాలో ఉండి అక్కడ కాపులు అనేసి కులాల పేరుతో రెచ్చగొడుతున్నాడు. ఈయన ఫస్ట్ చెప్పాడు, నేను కులాలకి మతాలకి అతీతమైన మనిషిని, నేను ఒక ఋషిని, నేను ఒక మేధావిని అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బిల్డప్ ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఎలా మాట్లాడుతున్నాడు. కాపులు వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నారు అని ఇష్టం వచ్చినట్టు ఈ వంగ గీతాని కన్నబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉడగం చేస్తున్నారు మీరు కాపుల కులంలో చెడబుట్టినారు అని చెప్పి కులం పేరు పెట్టి ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మతము పేరు చెప్పి కూడా ఈయన అల్లకల్లాలు ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేసి తిరుమల జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో చెప్పులేసుకొని వచ్చాడు. మీ మతం మా మతం, మా కులం మీ కులం అని చెప్పి విపరీతంగా అసలు నీచమైన మాటలు, నీచమైన రాజకీయాలు ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎందుకు మంగళగిరిలో ప్రచారం చేయలేదు, చంద్రబాబు నాయుడు భీమవరంలో ఎందుకు ప్రచారం చేయలేదు? ఈయన ప్యాకేజ్ తీసుకొని ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఈయన తొత్తయి, ఈయన కుక్కయి, ఈయన పప్పెటయ్యి ఆయన ఏది చెప్తే అది ఈయన చేసి ప్రజల్ని మభ్యపరుచున్నాడు, యువతని తప్పుదారి పట్టిస్తున్నాడు. కాబట్టి మీరందరూ పవన్ కళ్యాణ్కి మాత్రం ఓటు వేయకండి, ఎట్టి పరిస్థితిలో ఓటు వేయకండి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. ఆంధ్ర రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుంది, వర్ధిల్తుంది, అభివృద్ధి చెందుతుంది అని నేను గ్యారంటీగా చెప్పగలను. కాబట్టి ప్రతి ఒక్కరు నా తెలుగు ప్రజలందరూ దయచేసి మనము విజ్ఞతతో ఆలోచిస్తాము. ఎస్పెషలీ బడుగు బలహీన ప్రజలు చాలా విజ్ఞతతోని ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మన పిల్లల జీవితాలు, మన అవ్వతాతల జీవితాలు, మన అక్క చెల్లెల జీవితాలు, మన విద్యార్థుల జీవితాలు బాగుపరుచుకుందాము, మెరుగుపరుచుకుందాము. మనం ఆలోచనతోని ఓటు వేద్దాము. ఇంకా బాయ్ బాయ్ బాబు అందాము. ఫ్యాన్ గుర్తుకే మనం ఓటు వేద్దాము. దయచేసి చాలా ఆలోచన పూరితంగా మీరు వెళ్ళి ఓటు వేయండి. అలాగే కాస్తో కూస్తో చదువుకున్న యువత ఉత్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న లీడర్సే కాదండి, అందరూ రెస్పాన్సిబుల్ తీసుకోండి. పోలింగ్ రోజు దయచేసి అవ్వకి తాతకి కళ్ళు కనబడని వాళ్ళకి చదువు రాని వాళ్ళకి మన ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో వాళ్ళకి చెప్పండి. కన్ఫ్యూజ్ కాకుండా మీరు దగ్గరుండి ఓట్లు వేయించండి. ఎందుకంటే చాలా కుట్రలు జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. నేను మళ్ళీ ఒకసారి అవన్నీ నేను టచ్ చేయదలుచుకోలేదు. బట్ మీరు యువత, మన వైఎస్ఆర్సీపీ యువత అందరూ కూడా పోలింగ్ రోజు దగ్గరుండి అవ్వతాతలతోని ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కడ ఫ్యాన్ గుర్తు ఉందో చెప్పి అక్కడ ఓటు వేయించేలాగా మీరు దగ్గరుండి చేయించండి. ఉత్తి నాయకుల మీదనే డిపెండ్ కాకుండా ప్రతి ఒక్కరూ పనిచేద్దాము, ప్రతి ఒక్కరము కష్టపడదాము, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాము.
నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ బాగుపడే రోజులు వచ్చేస్తున్నాయి. ఈ రాక్షస పరిపాలన పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఆయన ఇంటికి వెళ్తాడో, సింగపూర్కి వెళ్తాడో, ఇంకెక్కడ వెళ్తాడో, దేవాన్ష్కి కట్టిన కాలనీలో పోయి ఉంటాడో, అదంతా మనకు అనవసరము. ఈ రాక్షసుడు వెళ్ళిపోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గాడిది గుడ్డు సున్నా ఏమీ లేదు. ఈయన ఉత్తి వ్యవస్థల్ని వాడుకోవడము, ఆయన కులాన్ని, ఆయన వర్గానికి చెందిన వాళ్ళు బాగుపడమే జరిగింది. కానీ బడుగు బలహీన ప్రజలు, రైతులు ఏ రోజు బాగుపడలేదు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనము ఓటు జగనన్నకి వేద్దాము. ఓట్ ఫర్ ఫ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఇంకెవరూ ఆపలేరు. అదే ఒక దృఢ నిశ్చయముతో మనం వెళ్ళి ఓటు వేద్దాము. మీరందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాను. మీరు బాగుండండి. ఆల్ ఆఫ్ యూ. ఓట్ ఫర్ ఫ్యాన్. ఓట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు. మీరందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాను. మీ దీపిక. Thank you.